తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి 21 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చాయి కార్మిక సంఘాలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ ఉద్యోగులు. లేకపోతే ఫిబ్రవరి 9 నుంచి సమ్మెకు దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి కార్మిక సంఘాలు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చామని తెలిపింది ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. 21 డిమాండ్లతో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులిచ్చాయి కార్మిక సంఘాలు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశాయి. 21 డిమాండ్లతోటి మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది. మీ ముందు ఇవాళ ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల్లో అలజడి ఉంది, ఇబ్బంది ఉంది. ఆర్టీసీ ఉంటదా పోతదా అనే అనుమానాలు రేకెత్తించింది. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుందా కాదా అంటే అయింది అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. 2 పీఆర్సీలు అమలు చేయాలని, 2700 కోట్లు సీసీఎస్, పీఎఫ్ డబ్బులు చెల్లించాలని, ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని యాజమాన్యాన్ని కోరాయి కార్మిక సంఘాలు.